ఈరోజు తెలంగాణలో రైతులు కానివ్వండి, జనాలందరూ కూడా ఈరోజు సంతోషంగా ఉన్నారు తెలంగాణను చూస్తూ. అంటే ఎవరి వల్ల అంటే కేసీఆర్ గారి వల్లనే చెప్పాలి. ఎందుకు అనంటే ఈరోజు కేసీఆర్ గారు కూడా ఎందుకు అధికారం కోల్పోయినరు అంటే అడగకుండానే అన్ని ఇచ్చిండ్రు కేసీఆర్ కాబట్టే అందుకే ఓడిపోయినరు కేసీఆర్ గారు. అడగకుండానే జనాలకు కానివ్వండి, రైతులకు కానివ్వండి, ఆడబిడ్డలకు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా 100కు ప్లస్ పైగా స్కీములు ఇచ్చినారు కాబట్టే ఈరోజు కేసీఆర్ గారు ఓడిపోయినారు. మరి రైతులకు రైతు బంధు కానివ్వండి, రైతు బీమా కానివ్వండి, మిషన్ కాకతీయ, 24 గంటల కరెంటు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఎన్ని స్కీములు తీసుకొచ్చిండ్రు. తెలంగాణలో ఒక ఆడబిడ్డకు పెళ్లి జరుగుతుందంటే వాళ్ళకు అప్పులు కావద్దు అని చెప్పి కళ్యాణ లక్ష్మి అని, షాదీ ముబారక్ అని తీసుకురావడం జరిగినది. ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తా ఉన్నది, పేర్లు మార్చి ఇద్దామని అనుకున్నారు కానీ ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారా, చేయట్లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు తెచ్చినా కూడా ఎవరికి ఎప్పుడు ఏ ఇబ్బందులు లేకుండా ఉండాలి అని చెప్పి అప్పులు చేసిండ్రు వాళ్ళు. కానీ అయినా కూడా ఈరోజు తెలంగాణలో ఏ రైతును అడిగినా కూడా, ఒకప్పుడు జాగాలు అమ్ముకుంటుండే, ఇప్పుడు ఎవరు కూడా అమ్ముకునే సిచ్యువేషన్లో లేరు. కోటీశ్వర్లు అయినరు ప్రతి ఒక్క రైతులు కూడా. ఎవరి వల్ల? కేసీఆర్ గారి వల్ల. ఈరోజు అగ్రికల్చర్లో కూడా టాప్ ప్లేస్లో ఉంది. ఎవరి వల్ల అంటే కేసీఆర్ గారి వల్ల. వాళ్ళకు నీళ్ళు ఇవ్వడంలో కానివ్వండి, కరెంటు ఇవ్వడంలో కానివ్వండి, అది కూడా ఏదో ఆల్ ద ఫాల్త్ కరెంట్ కాదు, 24 hours ఫ్రీ కరెంట్, అది కూడా క్వాలిటీ కరెంట్ ఇచ్చిండ్రు. కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.